టైం వచ్చేసి 7:40 దాకా కావస్తా ఉంది. నాన్న పాప రెడీ అవుతా ఉంది. ఈడనే మొక్కలేమో పిండికి ఇప్పుడు ఎందుకురా గుడ్ మార్నింగ్ రా శిరీష. గుడ్ మార్నింగ్ ఇంత పొద్దుగాల రోటీ బాక్స్ కా. సో ఈడొచ్చేసి టమాటా కర్రీ. నోరు ఇట్లా అందుకే కలిపి పెడుతున్నదా. నేను వాటర్ తాగాలి ఇంకా ఏం కత్తి నేను తినలే ఇంకా ఏం కత్తి తీసి పెట్టేలారా ఊరిలో వస్తున్నాయి బాగా నువ్వు తినేగా. వావ్ సూపర్. నీకు మాత్రం మస్తు ఉంటుంది స్వప్నం నిజంగా. ఇది పొద్దుగాల ఆ టమాటా కర్రీ తోటి అసలు టమాటా కూర అంటేనే వెరైటీ అంటే అది ఒక ఫీలింగ్. ఎన్నిసార్లు బోర్ కొట్టేది చూడు. నీకు మంచిగా ఉంటుంది. నాని చూడరా ఎప్పుడు వండినా టేస్ట్ మంచిగా ఉంటుంది టమాటా కూర. తింటున్నావు ఏం తింటున్నావురా? ఎవరు హాయ్ జ్యోతి గుడ్ మార్నింగ్. జస్ట్ గిట్లా పట్టుకున్నా అంతే. ఎందుకు పట్టుకున్నావు మరి? ఆమె బ్రష్ ఆడికెంచి రియాక్షన్ చూడాలి. మరి నీ బ్రష్ పట్టుకుంది కదా అట్లా పట్టుకోదు కదా జ్యోతి. మరి ఎంత మంచిగా ఉంటుంది బ్రష్. బాగుందిరా నాని నీ బ్రష్ బాగుందిరా. సేమ్ నీళ్ళు ఎక్కడ బాగుంది. స్నానం చెప్పియాలా? నేనే చెప్పియాలా? చలో రీల్ చలోగా. నీకు డ్యూటీ మస్తుంది. పైగా నువ్వు దావత్లో తిరిగి నీకు లేదు. అరే అవిరా నాకు ఇవేంటిరా మరి నీది ఉంటున్నప్పుడు నాకు ఇవ్వరా? నువ్వేంటివి జ్యోతి నీకు స్వప్న నీకు నిండా పెట్టనా తింటున్నావు అన్నా అంతా కొంచెం ఉప్పు ఎక్కువ వేయాలి. ఎందుకంటే సపరేట్ అప్పుడు వేసిన పాటు ఊరిలో వస్తున్నాయి అన్నావుగా. తింటున్నాను అయ్యో నీ ఇష్టం బా. నేనేం చేయలేదు. ఇది ఉండనిగా వద్దు. నిన్న ఏమనుకున్నాను సార్ మాకు టిఫిన్ పెట్టి ఎగ్ ఫ్రైడ్ రైస్ తిందామని అనుకున్నా. అది ఉండే బాబా సాయంత్రం అరే ఉండని కూర ఇంకొచ్చు నేను సాయంత్రం వచ్చేసరికి అది స్మెల్ వచ్చేసి నిన్న తిన్నావా లేదా నువ్వు ఎగ్ ఫ్రైడ్ రైస్? తిన్నది బాక్స్ మొత్తం కంప్లీట్ చేసి. నా పొట్టకి ఇట్లా ఫ్లాట్ ఉండాలి. ఎప్పుడైతుందో ఎప్పుడైతుందరా? అవుతుందంటే వారి జన్మలో ఎప్పుడు వేసి అప్పుడు అవుతుంది. ఇంకా తిండి తింటున్నా అసలు సాయంత్రం పూట. చపాతి తింటున్నాను మరి అవి కూడా తినవుతా మరి? తినాలి. నువ్వు తినకపోతే ఎట్లా మేము ఆగమవుతాం. మరి నువ్వు గట్టిగా ఉంటేనే మేము గట్టిగా ఉంటాం. చలో రీల్ చేద్దామా? ఇంకో రీల్ రెడీ ఉండాలి. నువ్వు రాగు ఇంట్లో కొంచెం పని అయిపోయినాక ఆ రీల్ అప్లోడ్ చేసేస్తావు నేను. టైం వచ్చేసి 3:25 అవుతుంది. ఈ టైం దాకా బిజీ లేకుండా ఎంత పెద్ద షెడ్యూల్ జరిగిందంటే ఇంతసేపు షెడ్యూల్ జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మేము అసలు ఇంత మంచిగా సేల్ చేస్తామని మేము కూడా అనుకోలేదు. అందుకే మేము ఏమో చెప్పలేము. అంత సామాన్ తెచ్చి నెత్తి మీద పెట్టుకోవడం ఎందుకని మేము ఒక్కొక్క బండలే వేసుకొని వచ్చినాం. ఆ ఒక్క బండలు ఒక రీల్ తీసేలోపు కథ అవన్నీ అయిపోతున్నాయి. సారీ 2-3 కూడా చెప్పిరు. అవి వాళ్ళకు కూడా తెప్పిస్తున్నాము. సో వాళ్ళకి ఆర్డర్ చేసేసినాము. ముందైతే మీకైతే థ్యాంక్ యూ సో మచ్. మీరు అంత మంచిగా సపోర్ట్ చేస్తారు కాబట్టి మా ఆన్లైన్ బిజినెస్ అంత మంచిగా అవుతుంది. కానీ మా కష్టం కూడా అట్లనే అవుతుంది. పొద్దున్న లేచి నాన్న పాపని స్కూల్ పంపించి ఇంట్లో పని చేసుకొని 12 o'clockకి నేను పైనకి పోయినా. ఇప్పుడు 3 o'clockకి కిందికి వచ్చినాము. ఆ మధ్యలో ఒక రీల్ తీసి కొంతమంది ఆన్లైన్లో ఆర్డర్స్ పెడితే అవన్నీ పార్సల్ చేసి కిందికి వచ్చినాం. మళ్ళీ ఒక 1 hour వరకు మళ్ళీ కింద పని చేసేసి మళ్ళీ పైనకి పోయి పైన కొద్దిసేపు ఉండి రావాల్సి వస్తుంది. కానీ పాపం మీద పని అయితే ఘోరంగా నిజం చెప్తున్నా. సిస్టమ్ ముందు కూర్చొని పని చేసేటోళ్ళకి ముందుగల కాదు నార్మల్ మెసేజ్ అయితే అంటే ఇప్పుడు అడ్రస్ ఎట్లా పెట్టాలి? వాళ్ళు జస్ట్ అడ్రస్ పెట్టి. ఇంకొక విషయం ఏంటంటే ఇది కూడా చెప్తున్నాను ఇట్లా క్లారిటీగా వివరించలేపు. మీరు ఏదైనా చీర తీసుకున్నప్పుడు ఆర్డర్ చేసినప్పుడు కావాలి అనుకున్నప్పుడు మీ పేరు, మీరు డోర్ నంబరు, మీ పిన్ కోడ్, మీ ఊరు, మీ మండలు, మీ విలేజ్ అన్నీ ఒకటేసారి రాసి పంపిరి ప్లీజ్. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫోన్ నంబర్ అయితే మేము ఇచ్చినాం కానీ చీరల కంటే ఎక్కువ నంబర్ దొరికిందనేసి వీళ్ళతో మాట్లాడాలని చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఉంటుంది కానీ ఇటు పక్కన ఆర్డర్ వస్తుంది, వీళ్ళు ఫోన్ చేస్తున్నారు. అదే నంబర్ వాట్సాప్కి ఇచ్చినాము. కానీ ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా? ఫోన్ మాట్లాడలేకపోతున్నాం, ఇటు మేము ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నాం. ప్లీజ్ అర్థం చేసుకొని వాట్సాప్లోనే చాటింగ్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ కాబట్టి 24 hours ఆన్లైన్లోనే ఉంటాము. ఆన్లైన్లోనే మేము రిప్లైలు ఇస్తుంటాము. కాల్స్ కాకుండా నార్మల్గా వాట్సాప్లోనే మెసేజ్లు చేయరు. మీరు ఎంతసేపు టైపింగ్ కొట్టమంటే అంతసేపు టైపింగ్ కొడతాం కానీ ఫోన్ మాట్లాడాలంటే ఆర్డర్కి మిస్ అయిపోతున్నాము. సో ఏమనుకోకరి సప్నక్క మీరు చీరలో బిజినెస్ అమ్ముతురని ఇట్లా చెప్తున్నది. కానీ ఎందుకంటే పాపం మీరు పొద్దున్న 9 o'clock నుంచి సిస్టమ్ ముందు కూర్చుంటే ఇప్పుడు 3 o'clockకి కిందికి వచ్చిండు. మినిమం 6 hours అయితే సిస్టమ్ కాడ కూర్చున్నాడు. ఆయన మెడలు పోతుంది అని అన్నాడు. అందుకే తినేసి కొంచెం బాసలు తోమేసి కొంచెం పానం కూడా అటు ఇటు అయిపోతుంది. మళ్ళీ పైన పోయి ఇంకా కొన్ని ఆర్డర్స్ వస్తాయి పార్సల్ చేసుకొని
మన కిందికి వచ్చేసారు ఇక. హాయ్ రా శిరీష, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ బాబా. సౌండ్ వస్తాను ఆయన కదా, అది రా కమిట్మెంట్ అంటే. అది నాకేంది, నా పని నేను చేసుకుంటా, నువ్వు వేసుకుంటే ఇదంతా డిస్టర్బెన్స్ అవుతుండే. అంటే ఇవి సంచులు ఉన్నాయి కదా, సౌండ్ వస్తుంది. అక్క మాట్లాడడం కంటే ఈ సౌండ్ ఎక్కువ వస్తుంది. రైట్ రైట్ రైట్. అట్లా ఇట్లా అర్థం చేసుకున్నాం కాబట్టి ఇగో ఈ స్థాయిలో ఉండగలిగినాం. మన ఇంతమంది ప్రేమను మనం పొందగలిగినాం. రైట్. ఎట్లా అనిపిస్తుంది? ఉన్న పని అంతా నీకు పడుతుందా కింద? అట్లేం లేదు బా, అంటే నాకు టైం పాస్ అవుతుంది. పొద్దున అక్క కొద్దిగా వేసింది, మళ్ళీ అక్క పోయింది. అంటే వంట అక్కనే వేసింది. జ్యోతి వాళ్ళ ఇంటికి మేము పోయేసి వచ్చేసరికి, అంటే నిన్న సామాన్ ఉండే జ్యోతి వాళ్ళ ఇంటి కదా, తీసుకొచ్చేసరికి అక్క వంట వేసింది. వచ్చినాక మళ్ళీ ఇద్దరం కలిసి పని చేసుకున్నాం. మళ్ళీ అక్క పైన పోయింది, నేను కిందనే ఉన్నా. ఇక మళ్ళీ వచ్చి తిని కొద్దిసేపు ఉండి అంటే కొంచెం పని చేసి మళ్ళీ పైకి పోవాల్సి వస్తుంది. ఇక ఇప్పుడు కలిసి వేసుకుంటున్నాము. నేను ఇప్పుడు అట్లా లేదురా పరిస్థితి. అమ్మ పొద్దున 10 గంటల 10 కూడా కాలే, 9:30కే టైమింగ్ పెట్టుకోవాలి బావా. అవురా, నా 10 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు ఒక టైం పెట్టుకోవాలి. 10 వరకు లంచ్ టైం ఒక 1 hour, లంచ్ టైం ఒక 1 hour. 10 to 6 o'clock వరకు ఎన్ని ఆర్డర్ బుకింగ్, మిగతా టైంలో మనం ఆర్డర్ చేసుకునే అన్ని పార్సల్ చేసి పెట్టేసేయాలి. ఆ పార్సల్ అప్పుడే చేయాలి, అడ్రస్ కన్ఫర్మ్ చేసుకోవాలి, అడ్రస్లు రాయాలా, అమ్మా మనీ వచ్చినాయా లేదా చూసుకోవాలి. అట్లా మస్తు టెన్షన్ అవుతుంది. కానీ మనం ఎదగాలంటే కష్టపడాలి, తప్పదు. అందుకే అదొక ఈ వ్లాగ్స్ కష్టం కాకుండా ఈ పక్కన సైడ్ బిజినెస్ కూడా మాకు కూడా ఉండాలని చెప్పేసి శారీస్ బిజినెస్ అయితే చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ముందుగా మీ అందరికి, మా ఆడవాళ్ళందరికీ. ఎందుకంటే మమ్మల్ని ఇంత సపోర్ట్. మా మొగలు కూడా ఫోన్ చేసిరు 5-6. అవును నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మేము లేడీస్ కాల్ చేసి, ఎక్కువ లేడీస్ కాల్ చేస్తారు అనుకున్నాము, కానీ ఎక్కువ జెంట్సే కాల్ చేస్తున్నారు తెలుసా. ఈ శారీ కలర్ బాగుంది, ఇది మాకు పార్సల్ చేయండి, మేము ఇక్కడ ఉంటాం అక్కడ ఉంటాం అని చెప్పేసి చాలా మంది జెంట్సే కాల్ చేస్తారు. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తామండి. ఫ్రీ షిప్పింగ్ కూడా, ఫ్రీ షిప్పింగ్, ఇక్కడున్న ఫ్రీ షిప్పింగ్. డెలివరీ ఛార్జెస్ అయితే ఏం లేవు. మళ్ళీ డెలివరీ అంత దూరం అంటే డెలివరీ ఛార్జెస్ ఉన్నాయి అనుకున్నారు, లేవు. దానికైతే మీరు ఏడున్నా మాకు ఖాళీ మీ అడ్రస్ పంపిరి, మేము అడిగి మేము పంపిస్తాం. అంత మీకు నచ్చిన చీర చెప్పురి, మీ అడ్రస్ చెప్పురి, మిగతా మొత్తం మేము అడిగి పంపిస్తాం. అలా పైసలు కూడా పంపిరి. ఇలా వెళ్ళిపోతుంది ముఖం. ఎందుకు సప్నకి నిన్న ముఖం అంతా మూడు పెట్టుకుని ఉంటది. ఈ రోజు దమ్ దమ్ అవుతుంది ఇంకా చెప్పాలంటే తెలుసా. పొద్దున లేచిన పంచి నాన్ స్టాప్, ఒకసారి పండుకొని కూడా వండుకోలేదు తెలుసా. పైన స్టాక్ చూస్తేనేమో అట్లుంది, ఒక స్టాక్ అయిపోయింది అనుకో మళ్ళీ రిమైనింగ్ వాళ్ళకి కూడా ఫోన్ చేయాల్సి వస్తుంది. అదొక టెన్షన్. ఇప్పుడు అదొక టెన్షన్ ఉంది. రేపని ఎల్లుండని వస్తుంది అని చెప్పారు. ఆ స్టాక్ మళ్ళీ అది తీసుకొని రావాలి. నిజంగా బట్టల షాప్ ఉన్న వాళ్ళకి తిరగడము రావడము సేల్ చేయడము ఇదే పని సరిపోతుంది. అందుకే బట్టల షాప్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఒక పని మనిషి ఉంటుంది. అంటే మన ఇంట్లో పెట్టమని నేను అంటలేను, మేము చేసుకుంటాము. అంత వద్దు, మాకు చదవనప్పుడు పెట్టినప్పుడైతే వద్దు. జ్యోతి అంత మంచిదేనా? మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసారు జ్యోతి నాకు. జ్యోతి వాళ్ళ నేను ఫ్రెండ్ నన్న మాకు శారీలు కావాలన్నా అని చేసిరు. పంపించినావు మరి? నేను వాట్సాప్లో అడ్రస్ చెప్పండి అమ్మా, అడ్రస్ చెప్పి ఫోన్పే చేసేసేయండి, ఇమీడియట్గా మీకు వచ్చేస్తుందమ్మా 3-4 డేస్లో అని చెప్పిన. వెరీ గుడ్. మళ్ళీ రిప్లై రాలే. మరి ఆల్ ది బెస్ట్. రిప్లై రాలే మీ ఫ్రెండ్స్ ఎందుకు రాలే? 4-5 డేస్ అంటే అందుకే రాలేదేమో. 10 రోజులు అవుతుంది ఒక్కోసారి. 10 రోజులు అంటే మరి అందుకని 4 to 5 days పెట్టినాం మినిమం. కానీ 2 daysలో కూడా డెలివరీ అవుతుంది. కానీ ఇక 4 to 5 days పెట్టినాం, ఎందుకంటే రాలేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు కదా, అందుకని చెప్పేసి ఆ టైం పెట్టినాం. నేను కూడా ఒక చీర తీసుకున్నా వీళ్ళ దగ్గర. మరి పొద్దున వీడియో తీయలే ఇక కొంచెం అడావిడి ఉండే. ఫస్ట్ బోని నీదేనా? ఓకే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యు. నేనే నీకు కంగ్రాచులేషన్స్. థాంక్యూ. క్యాష్ లో ఈమె బోని, క్యాష్ లో ఒకటే బోని అయింది. మరి క్యాష్ లో ఈమె ఒకటే బోని. మైనే ఎవరు రాజు క్యాష్ అన్న ఆన్లైన్ కదా అన్న. అవును మరి అందుకే జ్యోతికి నచ్చిన చీర ఒక అన్న వాళ్ళు తీసేసుకున్నారు. పోయిందా? అందుకని నేను ఏం చెప్పినా, ఎప్పుడైనా మనకు ఫ్యామిలీ ఎక్కువ అంటే మన చుట్టాలు ఎక్కువ అంటే మన వాళ్ళు ఎక్కువ ఉంటారు. పెట్టంగానే అన్న 2 కలర్ చీరలు మంచిగా ఉన్నాయని చెప్పేసి 2 తీసేసుకుని ఇంకా మిగతా 2 ఉన్నాయి. ఆ 2 తీసుకున్న చీరలలో ఒకటి చెల్లెకి బాగా నచ్చింది. నెక్స్ట్ టైం పోయినప్పుడు తీసుకొద్దాం. అలా నెక్స్ట్ టైం అయింది, రేపు పోవాలి. మొత్తం అయిపోతుంది, సాయంత్రం వరకు స్టాక్ మొత్తం కంప్లీట్. ఓ జ్యోతి ఏడికి నీ బర్త్డే పట్టుకోండి అన్నమాట. ఇప్పుడు మాత్రం గుజరాత్ మళ్ళీ పోవాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళు గుజరాత్ కావు. ఈడేందట్రా కింద ఉండడట్నా మీద ఉండడారా? మీద ఉండవారా కిందనే ఉంటావా? పాపం ఇప్పుడు క్రియాన్స్కి ఏడవైనా ఆడుకోనికే మస్తు అసలు కనిపిస్తాయి. పైన పోతే చీరల కవర్లు డబ్బలు ఏ పడితే అవి ఉంటున్నాయి మీద. మీద ఉంటలేదు చూడగో, మీదకి వెళ్ళి కింద వెతుకుతుండు ప్లేస్.
అది పెట్టొద్దు అది అది ముట్టుకోవద్దు. అది ఈ తవ్వ మా అమ్మ బాగా అంటుండే, ఈ తవ్వ కట్టెతో ఉంటుండే మన ఇంట్లో. ఈ తవ్వని కొన్ని బియ్యం తీసుకురా పోరా అని చెప్తుంది అమ్మ. అర్రలు ఉంటుండే అప్పుడు, అర్రల అలిగి కూర్చున్నావా అని రైట్. ఆ తవ్వల నెత్తి మెచ్చుకొని రావద్దట. నేను అట్లా మస్తుగా వచ్చిన. అదే నేను కూడా పెట్టుకున్నా అనుకో నీలాగా అయిపోతాడు. అందుకే పెట్టుకోని నాలాగా కావాలి. గల్లబట్టి గుచ్చుతుంది బాబా. లైట్ ఎక్కువ వస్తుంది, మంచి కనబడుతుందా? డిఫరెన్స్ ఏం లేదు. పెద్ద లైట్ పెట్టినా అది తీసేసి ట్యూబ్ లైట్ పెట్టినా. పొద్దున మరి ఈయన పెట్టినా, పైన 4 లైట్లు పెట్టినా. ఎట్లా తెలుస్తుంది చెప్పు డిఫరెన్స్? ఏం లేదు, దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. వెళ్తుంది లేదా నిజం చెప్పాలి. నాకైతే ఏమనిపిస్తుంది అట్లానే కాదు. మీకు వంట రూమ్ లో ఇంత పెద్ద భగవాన్ లోపల కనబడుతున్నా, ఇప్పుడు కనబడుతుంది. ఏం లేదు కనబడుతుంది. అంటే హైట్ లెక్క ఉంది అన్న. ఇదేమో సైడ్ కి వెళ్ళి చూడు ఇట్లా నించుటమ్మా, ఈ షాడో ఈయన పడుతుంది, ఇది షాడో పడుతుంది. హైట్ ఉంది కాబట్టి డైరెక్ట్ మంచిగా సాంగ్ కనబడుతుంది. అంటే ఏం లేదు కానీ సూపర్ సూపర్. స్పెషల్ చేసుకుందామా? ఇంకేం స్పెషల్ తీరుతుంటాను. బిజినెస్ సక్సెస్ అవుతుంది కదా. మెడల్ కూర్చున్నారా? చాలా చాలా మెడల్ కూర్చున్నాయి నా జీవితంలో. నేను ఫస్ట్ టైం నేను చూడడం ఒకటే దగ్గర కూర్చొని పని చేయడం. నిజంగా ఆయన ఎవరి దగ్గర పని చేయడు. మర్చిపోయిన బాబు అప్పటి నుంచి నువ్వు కూర్చున్నావు వాడంటుండే. తెలియకుండా కూర్చున్నా కదా. టైం రాలేదు చూసినావా? ఈ టైం వచ్చింది. ప్లస్ ఇష్టమైన పని కావద్దు, అట్నే ఉంటుంది. ఎంత కష్టమని ఇష్టమైన పని. మళ్ళీ ఇది ఒకటి చూడంగానే ఇంకొకటి వాళ్ళు ఫొటోస్ పంపమని లేకపోతే ఆర్డర్ కన్ఫర్మ్ ఏదో ఒకటి వస్తూనే ఉంది కాబట్టి 24 hours ఆడనే కూర్చుంటున్నాను. కంగ్రాచులేషన్స్ బావా నీకు. ముందు మేము బిజినెస్ పెట్టినందుకు మాకు కాదు, ముందు నువ్వు అంతసేపు కూర్చుంటున్నందుకు నీకు కంగ్రాచులేషన్స్. ఎందుకు అమౌంట్ పంపిస్తే నువ్వు వస్తూనే నీ పైసలు అయితే. ఇప్పుడు బ్రేక్ ఇచ్చినాం కదా, బ్రేక్ లాగానే ఉండు. కొంచెంసేపు అయినాక పైన పోయి చేద్దాం. చూసుకొని 222 మిస్డ్ వాయిస్ కాల్స్ వాట్సాప్. ఓ మై గాడ్. అది ఫోన్ నేను చెప్తున్నా, ఫోన్ మాట్లాడలేదు. అందుకే చెప్తున్నా సారీ. ఫోన్ కాల్స్ ఫోన్ ఎంత చేసినా లేపలేమండి. ఎందుకంటే మేము మాట్లాడినా మా అంత బిజీ షెడ్యూల్ ఉంది. ఫోన్ అయితే దానికి ఇరామ్ లేదు. చార్జింగ్ ఉంది అసలు అందులో. పొద్దున 100% పెట్టినా, ఇప్పుడు వచ్చేసరికి 35%. అది దానికి ఇరామే లేదు. దానికే వాట్సాప్ మెసేజ్ వస్తుంది, దానికే కాల్స్ వస్తాయి, దానికే పేమెంట్ వస్తుంది. అన్నీ ఒకటే దానికి అయినాయి. మళ్ళీ పర్సనల్స్ కాల్స్ కూడా ఇప్పుడైతే మొత్తం దానికి మొత్తం మీకోసం పెట్టేసినాం ఆ నెంబర్ అయితే. సో కొద్దిగా చూసి, ఎందుకంటే ఏమున్నా కానీ కొద్దిగా వాట్సాప్ వేసిన బెటర్. ఎందుకంటే మేము వాట్సాప్లో రిప్లై ఇస్తాము. కాల్స్ మాట్లాడాలంటే మాకున్న టెన్షన్కి ఆ పనికి ఈ పనికి మాట్లాడేసరికి మైండ్ కొద్దిగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో అది మీరు అర్థం చేసుకోండి. ఇక థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందుకనే నా వస్తుంది అప్పుడప్పుడు చూస్తే. ఆల్రెడీ పార్సల్స్ కూడా స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఒక దాదాపు 10 అయినాయి, ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. లేక దీనికి పని పెట్టినావు ఇన్ని రోజులు. అది చల్లకుందిరా. ఇన్ని రోజులు మమ్మల్ని పట్టించుకోకుండా ఊకుంటాం అని చెప్పేసి దీనికి కోపం వచ్చినట్టు. ఒక్కడేసరి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చెప్పేసరికి దెబ్బకి ఆఫ్ అయిపోయింది. ఓ అంత డస్ట్ ఉంటుంది దీనికి. సర్వీస్ చేయాలి ఒకసారి. సర్వీస్ అది పని చేయదు కానీ ఉన్న రోజుల్లో వాడాలి కానీ. అరే ఏడ వాడతారు గిట్లుంటే. మరి కొత్త తెచ్చుకున్నాము. ఫోన్ అసలు మామూలుగా అయితలేదు, సిస్టమ్ మామూలుగా అయితలేదు. ఇంకా గ్రేటే కానీ ఇది అంతో ఎంతో. ఇన్ని రోజులు కూడా ఖాళీగా ఉండి ఇంతసేపు మనకు పని చేయించింది. చాలా గ్రేట్ అసలు. ఇది 12వ రోజే కాదు, అది 12 సంవత్సరాలు అది గుర్తుందా నీకు? అదే 7 years ఏమవుతుంది. మరి గ్రేట్ కానా? అదే ఎవరు అంతగానో వాడరు. చాలా గ్రేట్ అసలు. మన ఎడిటింగ్కి మన కథకు మస్తు పని చేస్తుంది. మొయ్యలేని బరువు మోస్తుంది అది. అది మొయ్యకున్నా కానీ ఎక్స్ట్రా ర్యామ్ లేసి ఎక్స్ట్రా ఇంకో కాలు పెట్టి మరి బండికి 2 పయ్యలు ఉంటాయి. ఆ 2 పయ్యలలో సరిపోతుంది అని చెప్పేసి ఎక్స్ట్రా ఇంకా 2 పయ్యలు ఫిట్ చేయించి మరీ నడిపిస్తున్నాం అన్నట్టు పరిస్థితి. అట్లుంది ఈ సిస్టమ్ పరిస్థితి. ఇగో ఇది మొత్తం ఊగిపోతుంది. కింద తెచ్చిన ఒకరు శేఖర్. నాన్న గుడ్ మార్నింగ్. వెన్ యూ కెమెరే ఎప్పుడు వచ్చినా నాన్న? ఇప్పుడు వచ్చినామా బంగారమ్మ? అయిపోయింది స్కూలు? రేపు ఉందా స్కూలు? లేదట. ఎందుకురా? హాలిడే. ఎందుకరా? తొలి ఏకాదశి కోసమా? బోనం కాదా? తొలి ఏకాదశి బోనం మొన్ననే అయిపోయా. మళ్ళీ నెక్స్ట్ సండే వస్తుంది బోనం. అది నువ్వు వాడొద్దు నాన్న, అవి వాడొద్దు. చలో రేపు పొద్దున మీ చెల్లె 21st. మీ చెల్లె 21st. ఇప్పుడు కాదు రేపు పొద్దున వస్తా అంటే అభిషేకరే. చూద్దాం, మేబీ వస్తున్నామో వస్తుంది. లేదంటే రేపు సిటీకి పోతాను వేసుకుని పోయేది. మరి ఆర్డర్లు వేద్దాం. ఈ ఆర్డర్ కష్టపడాలి. అరే అన్నీ ఒకటేసారి పీఎల్ మన పరిస్థితి.
ఎన్ని రోజులు అలా వెయిట్ చేసి ఒకసారి రూమ్ ఎట్లయిందో గందరగోళం అయింది. ఎక్కుతుండే ఆయన ఎక్కిస్తలేవు కింద పడతాడు పడ్డాడు ఇంత ముందుకు కుసుమికలు పడ్డా ఆడు ముందుకనంటే దీనికి ఏమంటారు డై కొడతాడు ఏమైంది అది ఇప్పుడు దాకానే పడ్డాడు ఏమైందా క్రియాంష్ దీని ముఖం 2-3 రోజులు వెరైటీగా పెడుతుంది ఎందుకట్లా కోపంతోనా ఎవరిని ఏమనలేక ఏం చేయాలన్నట్టు చూడవు ఆ ముఖం చూడు ఇన్నోసెంట్ ఫేస్ కాదు అది వెరైటీ ఫేస్ ఇటానా ఇట్లా ఇచ్చాడు పప్పిస్తాడు అన్నం తినేటప్పుడు అన్నం పెడతాడు ఏమన్నా చేతికి ఇస్తాడు అర్థమవుతున్నాయి అన్ని పప్పు ఎట్లా పెట్టినా పెట్టింది కదా పాలలు కోసి ఏడబెట్టాడు కార్లో వచ్చేటప్పుడు ఇట్లా దేవుడికి మొక్కింది అరే షార్పేట కట్టమిస్తాం అక్కడ కార్లో ఏమైంది సిరిసా జ్యోతి ఉండాల్సి ఉండే నేను జ్యోతి మిస్ అయింది. నేను డ్రైవింగ్ మస్తు ఎంజాయ్ చేసిన తెలుసా, ఫుల్ ఎంజాయ్ చేసినాం. వదిన భయపడుతుంది, శిరీషనేమో నవ్వుతుంది. వదిన మూడు కూర్చొని జ్యోతి కారు పక్కన అన్న డ్రైవింగ్ ఇట్లా వేసాడు. ఎట్లా తెలుసా మరి ఘోరం దండం పెట్టిందంటే ఎవడు కాదు పెట్టి దండం పెట్టి సాయంత్రం కట్టమేసం అర్థం జ్యోతి గుడిని చూసి మొక్కుతామా లేదా? మొత్తం ఇట్లా మొక్కుకోవాలి. మేము గట్టిన మొక్కినాం మరి అట్లా మొక్కిండు అట్లనే మొక్కిండు. అది చెప్పచ్చు పెట్టుకొని ఉండవు కార్ డ్రైవింగ్ చేసుకుంటా. అమ్మో అన్నా కట్టమేసం ఒక మొక్కిండు అంటే వాళ్ళు చెప్పచ్చు వదిలేసిండు మళ్ళా. మరి మధ్యలో ఎట్లా దాటిండు రోడ్ అదే పోయింది. ఇక అట్లుంటా మనతోని మళ్ళీ కూడా ఎక్కడన్నా నడిపిస్తుంది. ఒకవేళ ఎక్కినా గానీ మంచిగా నిద్రపోతాను. ఇక నిద్రపోతే ఏది తెలియదు. అందుకని నేను వెనకసరి కూర్చున్నావు పోయి ముంగడ కూర్చున్నా కాదు నేను ఏం అనలేదని చెప్పేసి వద్దని మూడు కూర్చొని నేను వెనక కూర్చున్నా. అమ్మో